పచ్చి జీడిపప్పులు బాగా తయారైపోయాయండి. ఇలా కొంచెం బాగా ముదిరిపోయిన జీడిపప్పులతో కూర వండుకుంటే చాలా బావుంటుంది. ఈ పచ్చి జీడిపప్పుల్లో మసాలా వేసుకొని కూర వండుకుంటాము. లేదు అంటే వంకాయ, మునక్కాడ, మామిడికాయ లాంటి కూరగాయలతో కలగలిపి వండుకోవచ్చు. నాన్ వెజ్ వండుకునే వాళ్ళైతే వాటిల్లో కూడా వేసుకొని కూర వండుకుంటారు. ఇవొచ్చేసి జీడి మామిడి పండ్లు. ఈ జీడి మామిడి పండ్లలో ఉప్పు, కారం నంచుకొని తింటే చాలా బావుంటాయి. ఈ పచ్చి జీడి పిక్కల్ని కత్తితో మధ్యలోకి కోస్తే లోపల జీడిపప్పు ఉంటుంది. మనం వెంటనే కూర వండేసుకునేటట్లయితే వేడి నీటిలో వేసుకొని తోలు ఒలుచుకోవాలి. లేదు అంటే ఒక పూటంతా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి చన్నీటిలో వేసి తీసినా సరే పొట్టు ఇలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. జీడి పిక్కల్ని కోసుకునేటప్పుడు, తోలు ఒలుచుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా చేతికి నూనె రాసుకొని ఒలుచుకోవాలి. లేదు అంటే చేతులు పొక్కిపోతాయి. ఇలా ఒలుచుకున్న పప్పులో కొద్దిగా నిమ్మరసం పిండుకొని అంతా బాగా కలిసేలాగా కలిపితే జీడి వగరంతా పోతుంది. ఇప్పుడు కనీసం 3, 4 సార్లైనా నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈరోజు 3 కిలోల పచ్చి జీడి పిక్కలు కోసాము. వాటిని బద్ద చేసి పొట్టు తీసి శుభ్రం చేస్తే చివరికి అరకిలో పప్పు మిగిలిందండి. ఇంత కష్టపడి శుభ్రం చేసి కూర వండితే కూర దాకా ఖాళీ చేయడానికి 10 నిమిషాలు పట్టదండి. ఆ కష్టమంతా మర్చిపోతాము. ఈ కూర రుచి అంత బావుంటుంది.